విశాఖపట్నం జీఎంసీలో వాతావరణం చూస్తుంటే ప్రజాస్వామ్యాన్ని కూనీ చేస్తూ చాలా దారుణాతి దారుణంగా ఈ కార్పొరేట్లను కొనుగోలు చేయడం అనేది ఈ కూటమి ప్రభుత్వం చేస్తున్న దుర్మార్గమైన చర్య అని చెప్పచ్చు. మొన్న ఏదైతే స్టాండింగ్ కమిటీల ఎలక్షన్లో చేశారో అదేవిధంగా ఇప్పుడు కూడా పశువులు కొన్నట్టు కార్పొరేట్లను కొంటున్నారు. వాళ్ళకి ప్రలోభాలకి చూపిస్తూ అనేక ప్రలోభాలకి లోబడేట్టు చేస్తున్నారు, భయభ్రాంతులు చేస్తున్నారు. కొంతమందికి అయితే ఉద్యోగాల పేరుతో, కొంతమందికి అయితే వ్యాపారాల మీద దెబ్బ కొడుతూ, కొంతమంది భయభ్రాంతులు చేసి భయపెట్టి తీసుకుంటున్నారు. అసలు రాజకీయం అంటే ఏంటి? సేవ. అసలు అది మర్చిపోయి అందరూ కూడా సేవ చేయడానికి రావట్లేదు. ఈ రోజున జగన్మోహన్ రెడ్డి దయ వలన స్థానిక నాయకత్వం అందరూ సపోర్ట్ చేస్తే, ఫ్యాన్ సింబల్పై పార్టీ అనేక రకాలుగా సపోర్ట్ చేస్తే గెలిచిన కార్పొరేట్లో మేము ఫ్యాన్ సింబల్ మీద గెలిచినోడు సిగ్గు శరం లేకుండా వేరే పార్టీలోకి ఎలా వెళ్ళగలుగుతున్నారు? తీసుకునే వాళ్ళకి ఎలాగా సిగ్గు శరాలు లేవు. కనీసం వెళ్ళేవాడే అయినా సరే ఒక్కసారి ఆలోచించాలి. మనం ఎలా గెలిచాము, ఏ విధంగా పార్టీ సపోర్ట్ చేసింది, టికెట్ ఎలా ఇచ్చారు అనేది ఒక్కసారి ఆలోచిస్తే ఎవరు వెళ్ళరు. నేను ఒకటే చెప్తున్నా, ఎవరైనా పార్టీ మారాలి అంటే అది ఎమ్మెల్యే అని, ఎంపీ అని, కార్పొరేటర్ ఎవరైనా ఇస్తారు. పార్టీ పదవికి రాజీనామా, పార్టీ వల్ల వచ్చిన పదవికి రాజీనామా చేసి వెళ్ళాలి తప్ప ఈ విధంగా స్వార్థ ప్రయోజనాల కోసం వెళ్ళకూడదు. రాజకీయ నాయకులందరూ ఒకటే కోరుకుంటున్నా, ఎప్పుడు నేను ఒకటే మాట ఉంటా, నిస్వార్థమైన సేవ చేయడానికైతేనే రాజకీయాలకు అందరూ రావాలని నేను కోరుకుంటున్నాను.